హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఉలవచారే కాకుండా అప్పుడప్పుడు ఇలా శనగలతో కూడా చారు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దామా మరి. దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 4 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా తుంచుకుని వేసుకుని అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేయండి. ఇది కాస్త వేగాక ఒక ఉల్లిపాయ సన్నని తరుగు ఇంకా 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి వేగనివ్వండి. ఇప్పుడు దీంట్లో ఒక టమాటా చిన్న ముక్కలుగా కోసి వేసి మగ్గనివ్వండి. గుగ్గులు చేసుకోవడానికి శనగలు ఉడకపెడతారు కదా, ఆ నీళ్లు వేస్ట్ గా పాడేయకుండా చూడండి, ఆ నీళ్ళని ఇలా తీసుకోండి. ఈ టమాటాలు మగ్గినాయి కదా, ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి కలుపుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని దాని గుజ్జు తీసుకుని అది కూడా వేసుకోండి. ముందుగా తీసి పెట్టుకున్న శనగలు ఉడకపెట్టుకున్న నీళ్ళను కూడా వేసి బాగా కలపండి. ఇది కాస్త పల్చగా అనిపిస్తే కొన్ని శనగల్ని మిక్సీ పట్టి పేస్ట్ చేసి వేసేయండి. చిన్న బెల్లం ముక్క, 1/2 స్పూన్ సాంబార్ పొడి వేసి మరిగించి దించుకుంటే టేస్టీ అండ్ సింపుల్ రసం రెడీ. ఇది ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ. ఒక్కసారి టేస్ట్ చేస్తే మీరే అంటారు, ఆర్ఎస్కే ఇది సూపర్ గా ఉంది.